ఊహాగానాలు సాగుతూ వస్తున్నాయి. ఇక నర్సాపురం ఎంపీ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి రావడంతో అప్పట్లో జనసేన ఆ సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పుడు జనసేన నుంచి హరిప్రసాద్, తెలుగుదేశం నుంచి రామచంద్రయ్య భర్తీ చేశారు. ఇప్పుడు రాజ్యసభ స్థానం దక్కుతుందని ఆశించిన ఒక్క బీజేపీ, 2 తెలుగుదేశం తీసుకున్నాయి. ఈ పరిస్థితిలో నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవటం ద్వారా న్యాయం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే జనసేన తరపున ఆయన మంత్రిగా ప్రమాణం చేస్తారు. అయితే ఆయన 6 నెలల్లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. దీని మీద విశ్లేషణ మా ఎడిటర్ వర్మ అందిస్తారు. ఈ రోజు ఒక పండగ దినంగా పేర్కోవచ్చు. ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి ఖరారు చేశారు. ఇది కొద్దిసేపటి క్రితమే తెలిసింది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ గా కూడా మనం పేర్కోవచ్చు. ఇది రేపు అధికారపూర్వకంగా ప్రకటించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఎందుకంటే మెగా బ్రదర్ నాగబాబు జనసేనకు సంబంధించి ఆయన చేసిన సేవలు అన్ని కాదు. ఏ రోజు కూడా పదవుల గురించి ఆయన ఆశించలేదు. పవన్ కళ్యాణ్ గారి కష్టంలో ఉన్నప్పుడు నేను సైతం అంటూ పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తమ్ముడికి అండగా శ్రీరామ రక్షగా ఆయన నిలబడ్డారన్న సంగతి అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో నాగబాబు గారు 2019లో ఆయన పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోవడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన సంఘటన అయితే మనం చూసాం. అయితే అలా అప్పటి నుంచి కూడా తమ్ముడిని ఆయన వెంట పెట్టుకుంటుంటే తమ్ముడు మీద ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే వెంటనే ఆయన లైవ్ లోకి రావడం, దానికి తగ్గట్టుగా కౌంటర్లు ఇవ్వడం. నాగబాబు గారు ఎంటర్ అవుతున్నారు అంటేనే మిగతా పార్టీ వాళ్ళు అవనియండి, లేకపోతే ప్రతిపక్షం అవనియండి, లేకపోతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా భయపడే దుస్థితి నెలకొంటుంది. ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్ గా తమ్ముడి కోసం దేనికైనా సరే నిలబడిపోయే క్యారెక్టర్ అది. సో అలాంటి నాగబాబు గారు 2024 మొన్న ఎలక్షన్ లో మనం చూస్తే అనకాపల్లిలో ఆయన మకాం వేయడం జరిగింది. అనకాపల్లి ఎంపీ స్థానం ఆయనకు వస్తుందనేది చెప్పి సర్వత్రా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఆయన కూడా దానికి సుముఖంగా ఉన్నారు. అయితే ఆఖరి నిమిషంలో బీజేపీ ఆ సీటును ఆశించడంతో అక్కడికి సీఎం రమేష్ కి ఆ సీటు ఇవ్వడంతో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన సైలెంట్ అయిపోయాడు. పార్టీ కోసం ఆయన సేవ చేశారు. పిఠాపురం వెళ్లి తన తమ్ముడిని గెలిపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డిన నాటి ఘటన మనం చూసాం. అంతేకాకుండా నర్సాపురం ఎంపీ టికెట్ కూడా ఈయన ఆశించడం జరిగింది. అక్కడ కూడా బీజేపీకి రావడంతో పూర్తి స్థాయిలో ఈయన ఎన్నికలకు దూరంగా ఉండడం జరిగింది. కానీ ఎన్నికల నిర్వహణ అంశం అవనియండి, లేకపోతే ప్రచార విషయంలో అవనియండి, ఆయనకి ఒంట్లో బాగోపోయిన హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్ గా ఆయన రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో తనదైన రాజకీయ విజన్ తోటి ముందుకు సాగారు. పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవనియండి, జనసేన సక్సెస్ లో అవనియండి, ప్రధాన పాత్రదారులు సూత్రధారులు నాగబాబు గారి పాత్ర ఎంతో ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి నాగబాబు గారికి ఎలాంటి స్థానం ఈ రోజు జనసేనలో ఉంది, లేకపోతే కొత్తగా కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీ తోటి విజయం సాధించింది, ఆయనకి ఏమి ఇస్తారు, ఏం చేస్తారు? మెగా ఫ్యాన్స్ అవనియండి, లేకపోతే జన సైనిక్స్ లో అవనియండి, వీర మహిళల్లో చాలా మందికి జన సైనికులు వీర మహిళలు కూడా నాగబాబు గారితో ఎటువంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారితో అందరూ కలడానికి సాధ్యం కాదు. కాబట్టి నాగబాబు గారే పెద్దన్న పాత్ర పోసి వాళ్ళందరినీ కూడా తమ బిడ్డల్లో ఆదరించి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈయన దాన్ని సాల్వ్ చేసి పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా తీసుకువెళ్లకుండా ఎన్నో ఇష్యూస్ నేను సాయం చేసిన ఘనత అయితే ఈయనకు ఉన్నది. ఆ రకంగా ఈయన సాల్వ్ చేస్తుంటారు. అయితే ఈ పరిస్థితుల్లో మన నాగబాబు గారికి ఎలాంటి స్థానం ఇవ్వాలంటే నిన్న మొన్నటి వరకు వినిపించింది నాగబాబు గారికి రాజ్యసభ ఖరారయ్యింది, ఆయన్ని ఢిల్లీ పంపిస్తున్నారు, రాజ్యసభ టికెట్ నాగబాబు గారికి వస్తుంది, మెగా బ్రదర్ కి వస్తుందని చెప్పి పెద్ద పెద్ద థంబ్ లైన్స్ తోటి బాగా హడావిడి చేయడం జరిగింది. అయితే రాజ్యసభ సంబంధించి మనకి ఈ రోజు క్లారిటీ రావడం జరిగింది. బేదా మస్తాన్ రావనియండి, సానా సతీష్ అవనియండి, కృష్ణ కావనియండి, ఈ రకంగా వాళ్ళకి
రాజ్యసభలో 3 ఏవైతే రాజ్యసభలు వచ్చినాయి ఆ 3 రాజ్యసభలు కూడా ఫిల్ అవడంతో ఇక నాగబాబు గారి పరిస్థితి ఏంటి అని చెప్పి ఆందోళన చెందే వాళ్ళందరికీ, అసహనాన్ని వ్యక్తం చేసిన వాళ్ళందరికీ కూడా ఇదొక బిగ్ బ్రేకింగ్. నాగబాబు గారు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోకపోతున్నారు. ఆయన మంత్రి పదవి సేవలు అందించబోతున్నారు. రాజకీయంలో పూర్తి స్థాయిలో ఇక నాగబాబు గారు తనదే స్టైల్లో తనదైన స్పీడ్ తో దూసుకుపోతారు. జనసేనకి 4 మంత్రి పదవులు వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి తీసుకున్నారు. అలాగే నాదెంట్ల మనోహర్ గారు కూడా, అలాగే కందులు దుర్గేష్ గారు, ముగ్గురికి మంత్రి పదవులు వచ్చి ఇప్పుడు 4వ మంత్రి పదవి మెగా బ్రదర్ ని వరించబోతున్నది. చిరంజీవి గారు కూడా ఆల్రెడీ విష్ చేసినట్లుగా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇది జరుగుతుంది. ఏదైతే రాజ్యసభ ఈయనకి రాదు, లేకపోతే రాజ్యసభ వేరే వాళ్ళకి ఖరారు చేయడంతో మరి ఈయనకి ఖచ్చితంగా మంత్రి పదవుల్లో తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవనండి, లోకేష్ గారు అవనండి, వీళ్ళందరూ కూడా సుముఖతగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి 3 మంత్రి పదవులు చేపడుతున్న రికార్డుని రేపు చూడబోతున్నారు. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం అనేది చెప్పొచ్చు. పెద్ద జోష్ లో ఇప్పటికే సంబరాలు మొదలైన సైనిక్స్ వీర మహిళ ఆనందాలకైతే అవధులు లేవు. మా నాగబాబు గారు ఎందుకంటే ఈయన అందరితో అంతలాగా కలివిడిగా కలిసిపోయే క్యారెక్టర్ ఇది నాగబాబు గారికి. ఆయనకి సముచిత స్థానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలక అడుగులు రేపటి నుంచి కూడా పడబోతున్నాయి. అయితే ఎమ్మెల్సీగా ఈయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలల్లో ఈయన ఎమ్మెల్సీగా ఈయన పదవి చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీగా ఆయన ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ 6 నెలల సమయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్సీగా అవుతారు కాబట్టి ఈ మంత్రి పదవి కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా మెగా బ్రదర్ కి కేబినెట్ లో ఒక ముఖ్య స్థానం ఇవ్వబోతున్నారు. చాలా కీలకమైన మంత్రిత్వ శాఖ కూడా ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదో ఆషామాషిగా ఈ రోజు నాగబాబు గారిని తీసుకుని మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. చాలా కీలకమైన పదవి ఆయనకి అప్పజెప్పబోతున్నారు. ఇంకా ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క నాగబాబు గారు, 2 కళ్ళుల జనసేనకి ఇద్దరు కూడా జోలెట్ల సవారీ చేస్తుంటే ఆ కిక్కే వేరు అంటూ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్ లో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ బిగ్ న్యూస్ కోసమే గత కొన్ని రోజుల నుంచి కూడా మెగా ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జనసేన విజయం అన్నది ఇంకా వర్ణనాతీతం, ఇంకా అది వర్ణించలేము. అంత అద్భుతమైన విజయాన్ని ప్రజలు అందించారు. కానీ నాగబాబు గారు కూడా ఇందులో పాత్రదారులు అవ్వాలి. ఎందుకంటే ఈయన చేసిన కృషి అంతా ఇంత కాదు అన్నది అందరికీ తెలిసిన సత్యమే. పవన్ కళ్యాణ్ గారు అందరితోటి కలలేరు. చాలా కార్యక్రమాల్లో ఆయన ముందుకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. 2019 నుంచి కూడా ఒక పక్క సినిమా షూటింగ్లు బిజీ, మరో పక్క పార్టీ కార్యక్రమాలు, అవన్నీ కూడా తన నెత్తిన వేసుకుని ఈయన పూర్తి స్థాయిలో జనాల్లోకి ఈయన వెళ్ళడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో కూడా నాగబాబు చాలా చురుగ్గా పాల్గొనడం అన్నది గత కొన్నాళ్ళుగా మనం చూసాం. సో దానికి సముచిత స్థానం ఇవ్వాలి. ఏ స్థానం ఇవ్వాలి? మరి రాజ్యసభ లేదే, మరి నాగబాబు గారికి అన్యాయం జరిగిందా, నాగబాబు గారికి ఇబ్బంది కలిగిందా అంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి, తన అన్నగారికి, శ్రీరామచంద్రులు లాంటి నాగబాబుని ఏ రకంగా ఆయన వదులుకుంటారండి? వదులుకుంటే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక బిగ్ షాక్ ఇవ్వడానికి ఒక జలక్ ఇచ్చారనే మనం అనుకోవచ్చు. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఇది, ఒక బిగ్ న్యూస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. మంత్రి పదవి చేపట్టబోతున్నారు. ఇక మరి ఆ ముహూర్తం కూడా ఖరారైనట్లుగా తెలుస్తున్నది. ఏ రోజు ఎప్పుడు తన పదవిని చేపట్టబోతున్నారో, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో అని. మరి ఆ కీలక పదవిలో నాగబాబు గారు ఏ రకంగా ఒదిగి ఉంటారు అన్నది సర్వత్రా ఆసక్తిగా నెలకొని ఉన్నది. ఇక నాగబాబు గారికి మంత్రి పదవి ఏపీ కేబినెట్ లో 4వ మంత్రిగా ఉంటున్నారంటే చాలా జోష్గా మెగా ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు.